మీరు ఓకే ఇంత ఇన్ని అనుభవాలు చూశాక ఏదో ఎప్పుడో ఏది పని లేనప్పుడు 4 గోడల మధ్య మీరు ఎలాగ మందు కొట్టారు కానీ 4 గోడల మధ్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే మీకు ఏంటి ఇంకా ఏది మిస్ అయ్యాను, ఏది లోటుగా అనిపిస్తుంది జీవితంలో, ఇంకా ఏది ఏమనిపిస్తుంటారు అసలు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? నాకు అంటే మేబీ బుక్స్ చదవడం వల్ల కావచ్చు, ఉన్న ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, ఒక మనిషికి ఏది ఆనందాన్ని ఇస్తుంది అనే దానికి బోల్డెసార్లు క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఇప్పటికి. ఈవెన్ స్టిల్ టుడే నాకు ఏది ఆనందాన్ని ఇస్తోంది, ఎక్కడ ఆనందపడుతున్నానని ఆలోచిస్తున్నాను. ఈ రోజుకి అనుభవాలు ఉన్నాయి, యాక్టింగ్ చేశాను, కొంతమంది గుర్తుపడతారు, చిన్న ఆనందం. ఒక శాశ్వత ఆనందం ఎక్కడుంది అన్నది వెతుకుతున్నాను ఈరోజు నేను. మేబీ అది డేంజరస్ సిచ్యువేషన్ అది తెలియట్లేదు, మెచ్యూరిటీ లెవెల్ అది తెలియట్లేదు, అమాయకత్వం తెలియట్లేదు. ఇన్ని రోజుల తర్వాత ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు వచ్చిన హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు సపోజ్ చిత్రపురి ఉంది, ఆ ఇల్లు ఇస్తున్నాం, ఎవరికైనా ఇచ్చాం, ఫైన్. ఎవరైనా కావాలని వచ్చారు, వాళ్ళకి ఇచ్చేసాం, ఆనందం కలుగుతుంది. అవన్నీ తాత్కాలికాలే కదా, పర్మనెంట్ ఆనందం ఏంటి అనేది ఈ రోజుకి నాకు క్వశ్చన్ ఏనండి. ఆధ్యాత్మికమైన బుక్స్ చదువుతుంటారా? ఆధ్యాత్మికమైన బుక్స్ ఎక్కువ చదవనండి. అలాంటి ఉపన్యాసాలు కానీ అలాంటి ఆలోచనలు వింటుంటాను. అంటే ఏం చేసినా ఒక కంక్లూజన్కి వచ్చేస్తుంది నా మైండ్. ఆధ్యాత్మికంగా చెప్పినా, మామూలుగా ఫిలాసఫర్స్ కానీ సైకాలజిస్టులు కానీ ఎవరికి ఏం చెప్పినా ఆనందం ఏంటి, ఎక్కడ వస్తుంది, దొరుకుతుంది అంటే నీలో ప్యూరిటీ వస్తేనే ఆనందం అనేది దొరుకుతుంది. ఆ ప్యూరిటీ నాలో ఉందా లేదా, ఎక్కడ దాకా ప్యూరిటీ ఉంది, ఎక్కడ దాకా ప్యూరిటీ లేదు, ఏ పర్సంటేజ్లో ఉన్నాం మనం, ఇవన్నీ జరుగుతుంటాయి. నేను 51%లో ఉన్నానా, 49లో ఉన్నానా? 51 అయితే ఆనందంగానే ఉండాలి కదా. ఈ డిస్కషనే తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది నాకు ఆనందం, ఇది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంజాయ్మెంట్ ఇది అన్నది ఇంకా నా మైండ్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నా. ఇంకా నాకు ఏం రిజల్ట్ వస్తుందో తెలియదు కానీ ఒక యాక్టింగ్ చేస్తే ఆనందం వస్తుందా? యాక్టింగ్ చేసేసాను చాలాసార్లు. ఓకే, అది ప్రెజర్ వస్తుంది, దానివల్ల ఏమొస్తుంది, ఒక పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఈ క్వశ్చన్ దగ్గర బోల్డని డౌట్లు రైజ్ అవుతున్నాయి. కూర్చున్నప్పుడు ఓకే, నువ్వు కొంత సాధించావు, ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు కొంత ఆలోచించావు, ఇంకా సాధించాలి అనేది నీ థాట్. ఏ రేంజ్ వరకు సాధించాలో ఫిక్స్ చేసుకోమంటే నా మైండ్కి ఆ ఫిక్సేషన్ రావట్లా, అక్కడ ఆగి ఉన్నాను నేను. సో ఎయిమ్ గోల్ మాత్రం మంచి ఆర్టిస్ట్గా, మంచి ప్రొడ్యూసర్గా, నేషనల్ అవార్డు వచ్చేటట్టుగా ఒక వేదిక మీద నేను ఏదైనా చేయాలి అనేది ఒక థాట్. అది అచీవ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అనేది ప్రయత్నం జరుగుతూ ఉంది. మేబీ లేట్ ప్రాసెస్ కావచ్చు, అది జరిగిన రోజున అది ఆనందం అనిపిస్తుందేమో, వెయిట్ చేయాలి. ఎవరినైనా ఒక్క హామీ ఇవ్వమనరా, నేను పడే కష్టం అంతా నా దేశానికి చెందుతున్న ఒక్క హామీ ఇవ్వమనండి.